న్యూటన్ అనగానే మనకు గుర్తొచ్చేది యాపిల్ ఆయన తల మీద పడేసే సీన్. ఆ తరువాత ఆయన గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ శక్తి మనకి గుర్తొచ్చేవి. మీరు మంచి ఫిజిక్స్ స్టూడెంట్ అయితే ఇంకా న్యూట్రాన్స్ లా ఆఫ్ మోషన్ కూడా గుర్తొస్తాయి. కానీ ఆయన గురించి చాలా కొద్ది మందికే తెలిసిన విషయాలు ఈరోజు మనం చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మొట్టమొదటిగా న్యూటన్ తన మొదటి రోజు తర్వాత బ్రతికే ఉంటాడని వారి తల్లిగారు కూడా అనుకోలేదంట. దీనికి కారణం ఆయన ప్రీమెచ్యూర్డ్గా పుట్టడమే. 1643లో ఆయన పుట్టారు, కానీ నెలలు నిండకుండానే ఆయన తల్లి జన్మనిచ్చింది. దీంతో ఆయన బ్రతుకుతాడో లేదో అని అమ్మ భయపడిందంట. తరువాత అతను క్వార్ట్ సైజు మగ్గు లోపల సరిపోతాడు అని ఆవిడ చెప్పారు. ఈ చిన్న శిశువు చరిత్రలో గొప్ప మేధావులలో ఒకరిగా ఎదిగి అద్భుతాలను సాధించాడు. చరిత్ర తిరగరాయాలి అని రాసి ఉంటే ఆయన ఆపగలిగేది ఎవరు? న్యూటన్ తన శాస్త్రీయ ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందాడు, కానీ ఆయన రహస్యంగా ఆల్కెమీని అధ్యయనం చేసేవాడు. ఆల్కెమీ అంటే మరేమిటో కాదండి, మూల లోహాలను బంగారంగా మార్చేసే పురాతన ఆచారం. ఆయన ఆల్కెమీపై 10 లక్షలకు పైగా పదాలు రాశారు. కొంతమంది చరిత్రకారులైతే అతను పాదరసంతో కూడా ప్రయోగాలు చేసే ఉండొచ్చని నమ్ముతున్నారు. ఇది అతని తరువాత మానసిక స్థితులు, మార్పులు మరియు అనేయిత ప్రవర్తనకు కారణమని బాగా నమ్ముతారు. సైన్సును, మంత్ర విద్యను ఒకటి చేసే ప్రక్రియ న్యూట్రాన్ లాంటి సైంటిస్టే చేసి ఉంటాడని అనుకుంటారు. అసలు అదే మరి హిస్టరీ ఈజ్ ఫుల్ ఆఫ్ సస్పెన్స్ అంటే. న్యూటన్ లైట్ని ఇంకా కలర్ని అర్థం చేసుకోవడంలో చాలా నిమగ్నంతో ఉండేవాడు. ఎంత పిచ్చి అంటే తన కన్నుని ఒక సూదితో గుచ్చుకున్నాడు. అది అతని దృష్టిని ఎలా ప్రభావితం చేస్తుందో చూడటానికి. అతని ప్రమాదకర ప్రయోగాలు ఆప్టిక్స్లో విప్లవాత్మక ఆవిష్కరణలకు దారి తీశాయి. వింటేనే ఒళ్ళు చల్లతరిస్తోంది కదా. మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఏమి చేయొద్దండి. ఇంట్లోనైనా ల్యాబ్లోనైనా సేఫ్గా ఉండటమే కదా. ఆయన అంటే అపరజ్ఞాని, మనకంత ధైర్యం లేదు కదా. న్యూటన్ ఎంత తెలివైన వాడైనా పార్టీలు చేసుకునే టైప్ కాదు. అతను చాలా ప్రైవేట్గా ఉంటారని అంటారు. ఎప్పుడూ పని ఒంటరిగానే చేసుకుంటారంట. పనిలో పడి గంటలు రోజులు తడబడి తిండి నిద్ర మర్చిపోతారంట. ఆయన నవ్వడం అదే చాలా అరుదుగా ఉంటుందంట. కొంతమంది అయితే ఆయన జీవితం మొత్తంలో ఒకే ఒకసారి నవ్వారని కూడా అంటారు. పనిలో పడి నవ్వటం మర్చిపోవటం ఏమిటో విడ్డూరం కాకపోతేనే. ఈ లాస్ట్ విషయంలో కొసమెరుపు. న్యూటన్ సైంటిస్ట్ అనే మనందరికీ తెలిసిందే, కానీ ఆయన ఒక క్రైమ్ ఫైటింగ్ మాస్టర్ మైండ్ కూడా. 1696లో ఆయన రాయల్ మింట్కి వార్డెన్గా పనిచేశారు. అక్కడ నకిలీ డబ్బును పట్టుకోవడమే ఆయన పని. చెప్తే నమ్మరు, కానీ ఆయన పబ్బులకి, జైలుకి కూడా వెళ్ళేవారు అండర్ కవర్లో. దేనికంటారా? సాక్ష్యాలు కలెక్ట్ చేయడానికంట. అలా సేకరించిన సాక్ష్యాలతో చాలా పెద్ద క్రిమినల్స్ని అరెస్ట్ చేయించేవారంట. మనకు తెలిసిన న్యూటన్ ఏమో ఫిజిక్స్కే దేవుడిలాగా, మరి ఆయన రియల్ లైఫ్లో షెర్లక్ హోమ్స్ లాగా క్రైమ్స్ని సాల్వ్ చేయటం ఏమిటో. ఇవేనండి నాకు తెలిసిన ఐసాక్ న్యూటన్ జీవితం. అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని అనుకుంటున్నా. ఇందులో మీకు ఎన్ని విషయాలు ఆల్రెడీ తెలుసో తెలిసిన విషయాల్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.